అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ గారు వ్యక్తిగతంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద చేసిన వ్యాఖ్యలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారాయి. ఈ యొక్క వ్యాఖ్యలు ఎంత మేరకు కరెక్టు, అదేవిధంగా ఏ విధంగా చేశారు, దీని మీద వాస్తవాలు అవాస్తవాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు ప్రముఖ అనలిస్ట్ అరిసిమెల్లి శ్రీనివాసరావు గారు. సార్ నమస్తే అండి. నమస్కారం అండి. సార్, ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా ఈ యొక్క వైఎస్ఆర్సీపీ నాయకులు అదేవిధంగా అధికార ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో ఈ విధంగా ఒక ముఖ్యమంత్రి హోదా ఉన్న చంద్రబాబు నాయుడు గారి మీద ఇటువంటి వ్యాఖ్యలు చేయడం ఇది ఎటు దారి తీస్తుందని చెప్పుకోవచ్చు సార్. అసలుకి అంటే అదొక బరిదిగింపు అండి, పిల్ల కుంకాడు. ఇప్పుడు నాగార్జున అనేటువంటి వాడు వైఎస్ఆర్సీపీకి అధికార ప్రతినిధి అంటేనే పెద్ద దుర్గంధం, డ్రైనేజీ మూత తీసినట్టే. అంత సులభ కాంప్లెక్స్ బ్యాచ్ అంతా వాళ్ళు అలాగే మాట్లాడతారు. కానీ ఒక బూతులు మాట్లాడడం, దుర్భాషలాడడం అది వేరే కదా. ఏకంగా ఒక సీఎంకి థ్రెటనింగ్ చెప్పడం అంటే అలిపిరిలో దాడి నుంచి తప్పించుకున్నారు, ఈసారి తప్పించుకోలేడంటే, ఈసారి దేవుడు కాపాడలేడంటే దాని అర్థం ఏంటి? ఇమీడియట్గా అతను ప్రాసిక్యూట్ చేయాలి. పోలీసులు ఏం పీకుతున్నారు ఆంధ్రప్రదేశ్లో? ఆ నిఘా విభాగం ఏం చేస్తుంది? వాళ్ళు అర్జెంట్గా వాళ్ళు ముఖ్యమంత్రి గారి మీద ఇలాంటి థ్రెటనింగ్ వ్యాఖ్యలు బహిరంగంగా మాట్లాడితే ఒక టీవీ ఛానల్గా ఆ టీవీ ఛానల్ యజమాని, అక్కడ ఉన్న యాంకర్ని, కోఆర్డినేటర్ని అతన్ని తీసుకెళ్ళి కూర్చోబెట్టి మాట్లాడి, ఏంటి మీ కథ ఏంటి చెప్పండి, ఏ రకంగా చేద్దాం అనుకుంటున్నారు, ఏమవుద్ది అనుకుంటున్నారు, మీ దగ్గర సమాచారం ఏముంది? ఆయన ఎన్ఎస్జీ ప్రొడక్ట్ అండి ఆయన. మరి పైగా రాష్ట్రానికి ముఖ్యమంత్రి, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన చరిత్ర ఉంది. ఆల్రెడీ ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. 40 సంవత్సరాల రాజకీయ జీవితం, ఈ దేశానికి చాలా అవసరమైన వ్యక్తి. ఆయన గురించి అలాంటి మాటలు మాట్లాడితే మీరు ఇంకా మేనమేషాలు లెక్క పెట్టడం ఏంటి? అతను ఎక్కడున్నాడో ఇప్పుడు ఒక థ్రెటనింగ్ కాల్ ఇచ్చిన థ్రెటనింగ్ కదా అది. అవునండి, బహిరంగంగా చెప్పాడు అతను. ఆ బరిదెగింపు ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు వచ్చింది అనేటువంటిది వేరే కదా. వాళ్ళందరూ అలాగే బరిదెగించే మాట్లాడుతున్నారు, ఎందుకంటే వీళ్ళు ఏం చేయర్లే అనే ఉద్దేశంతో. ఇతనే కాదు, బోర్గడ్డ అనిల్ ఏం మాట్లాడాడు లోకేష్ గారి గురించి, చంద్రబాబు గారి గురించి, వాళ్ళ కుటుంబాల గురించి. కొడాలి నాని, వంశీ, పేరు నాని, సిద్దిరి అప్పలరాజు, దువ్వాడ శ్రీనివాసు, అనిల్ కుమార్ యాదవ్ చెప్పడం, వీళ్ళందరూ అసలు వాళ్ళు ఏంటా బరిదెగింపు? గతంలో బరిదెగించి మాట్లాడారు, ఇప్పుడు అధికారం మారిన తర్వాత కొంతమంది నోరు మూసుకున్నారు, కొంతమంది ఇంకా మాట్లాడుతున్నారు. వాళ్ళందరికీ పోలీసు వాళ్ళు ఏం చెప్పాడు? చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు నన్ను ఇలాగ అన్నాడు కాబట్టి కొట్టమని చెప్తాడా? ఏం పీకుతున్నారు పోలీసు అధికారులు? ఏదనంటే మాత్రం ఆ సంఘాలు వచ్చి మాట్లాడితే ఇటాలియన్ విమర్శిస్తే సిగ్గుశారం ఉండాలి కదా. బాధ్యత లేదా మీకు? మీ డ్యూటీ కదా అది. అన్నట్టుగా చంద్రబాబు గారు, లోకేష్, లేకపోతే ఇంకో పార్టీ నాయకుడు వచ్చి ఏమైనా ఆయన పట్టుకోమని చెప్పాలా? మీకు బొట్టెట్టాలా? మీకు ఏమన్నా మీ డ్యూటీ కదా. సీఎం సెక్యూరిటీ మేము చూసి వాళ్ళు ఎవరున్నారు? సీఎం సెక్యూరిటీ ఆఫీసర్ ఎవరు? అతను ఇమీడియట్గా అతను పిలిపించాలి కదా. అతన్నే కదా, ఛానల్ వాళ్ళు కూడా పిలిపించాలా? మీరు ఏదో కుట్ర చేస్తున్నారు. ఎందుకంటే ఇదివరకు చరిత్ర ఉంది. రాజశేఖర రెడ్డి ఆ గంగిరెడ్డి అన్న కూడా పురమాయించాడు. వాళ్ళిద్దరి మధ్య సంబంధాలు మనందరూ కళ్ళ ముందు కనిపిస్తున్నాయి కదా. అలిపిరి దాడిలో నిందితుడైన గంగిరెడ్డి, తర్వాత కోర్టాలు వదిలేసింది, రెడ్డి గారు వచ్చి కొట్టేసి పడేసాడు ఆ కేసులన్నీ. అది వేరే కదా. కానీ ఆ గంగిరెడ్డి అన్నవాడు చంద్రబాబు ఎర్రచందనం స్మగ్లర్ అడ్డు. చంద్రబాబు నాయుడు గారు అలిపిరి దాడిలో అతను ప్రమేయం ఉందని చెప్పి అప్పుడు అతను ఉన్నాడు, ఆ నిందితుల్లో అతను ఉన్నాడు. అతను అరెస్ట్ చేసి జైల్లో పెడితే ఆగస్టు 15 నాడు వదిలేశాడు జగన్మోహన్ రెడ్డి. బయట తిరుగుతున్నాడు బెయిల్ మీద. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నాయకుడు. ఇటువంటి క్రిమినల్స్, నొటోరియస్ క్రిమినల్స్, కరుడుగట్టిన నేరస్తులు అందరూ వాళ్ళు కూడా ఉంటారు. మరి వాళ్ళ మీద నిఘా ఉండాలి. వాళ్ళని అన్ని ఇమీడియట్గా వాళ్ళు బెయిల్ రద్దు చేయాలి, లోపల తీసుకెళ్ళి కూర్చోబెట్టాలి. ఈ మృగాలన్నింటినీ రోడ్డు మీద వదిలేసి పోలీసు వాళ్ళు ఇంకా మేనమేషాలు లెక్క పెట్టబెట్టింది. అధికారం మారింది కాబట్టి పార్టీ వచ్చి కనీసం జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళకి పని చేసాం, మీరు అధికారంలో ఉండి మీకు పని చేస్తాం, బాబు మా పోస్టింగ్లో మాకు ఉంచండి అనుకున్నవాడు ఎవడైనా చేయాల్సిన పని ఏంటి? బొట్టెట్టి చెప్పాలా? మీకు గడ్డం కింద బెల్లం ముక్క పెట్టి బతిమాలా అంటే? సరే, వాళ్ళ గవర్నమెంట్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో వాళ్ళతో పాటు ఇళ్ళు దోసి తినేశారు. ఇప్పుడు మళ్ళీ దోసి తినేస్తానికి సిద్ధమైపోతున్నారు. అంతేగాని పని మాత్రం చేయరు పార్టీకి. వాళ్ళు ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి, పార్టీలు పక్కన పెట్టండి, రాష్ట్ర ముఖ్యమంత్రి థ్రెట్. అలాగే ఎంత బరిదెగించి, ఎంత దమ్ము ధైర్యం ఉండాలి మాట్లాడటానికి? అంటే వాడు ఏం చూసినా మాట్లాడుతున్నాడు. ఆ బలుపు ఏంటి? మీ చేతకాంతనం పోలీసు వాళ్ళది. కనీసం మీరు పిలిపించి అడగాలి కదా. అంటే మీరు దద్దమ్మలా ఏంటండి? అలాగే అనిపిస్తుంది కదా. ప్రత్యక్షంగా కళ్ళకు కనపడుతుంది. ఇప్పటివరకు కూడా యాక్షన్ ఆయన మాట్లాడి ఇప్పటికి 2 రోజులు అవుతుందండి. ఇప్పటివరకు కూడా ఏం యాక్షన్ తీసుకోలేదు. పోలీసుని మనం ఎలా అనకూడదు అంటే ఎందుకు అనకూడదు? పబ్లిక్ అండి అడుగుతాం, నీ డ్యూటీ నువ్వు చేయకపోతే ప్రశ్నిస్తాం అంతే. నేను బూతులు తిడితే తప్పు, కానీ నేను దుర్భాషలాడినా, నీ విధులకు ఆటంకం కలిగించినా తప్పు, కానీ
నీ డ్యూటీ నువ్వు ఎందుకు చేయట్లేదు, నీ పని నువ్వు ఎందుకు చేయట్లేదు అడగొద్దా? పబ్లిక్ అడుగుతారు కదా, పబ్లిక్ సర్వెంట్స్ కదా మీరు, ప్రశ్నించాలి కదండి. ఇది చాలా తప్పుగా ఉంది వ్యవహారం. అది వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ఎవరైతే సీఎం సెక్యూరిటీ చూసి వాళ్ళు అధికారులు కానీ అసలు ఇతను ఎక్కడ మాట్లాడుతున్నాడు, ఈ నాగార్జున అన్న వాడు ఎక్కడోడు ఏంటి ఆడు కథ కమామేషన్ తీయాలి కదా బయటికి. వాడు ఎంత సాహసం తెగించి ఉన్నాడంటే బరి తెగించి 2 రాష్ట్రాల ముఖ్యమంత్రుల గురించి మాట్లాడాడు. ఆడికి 8,000 గుండెలు ఎవడున్నాడు ఆయన వెనకాల? ఈ రెడ్లు మాట్లాడతాను వెనకాడి ఇతని చేత మాట్లాడుతున్నారా? వాళ్ళు ఎప్పుడు తిట్టరు. జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ రెడ్లు వాళ్ళు మాట్లాడరు, వేరే వాళ్ళ చేత మాట్లాడుతూ ఉంటారు. ఆ సిగ్గు లేకుండా వాళ్ళు మాట్లాడతారు. అలాగా కొడాలి నాని, వంశీ, పేరు నాని, అనిల్ కుమార్ యాదవ్, అంబటి రాంబాబు, వీళ్ళు మాట్లాడతారు. ఒక పెద్దిరెడ్డి తిట్టాడు ఎప్పుడున్నా? సజ్జల రామకృష్ణారెడ్డి తిట్టాడా? విజయసాయి రెడ్డి అంటే వాడు మొత్తానికి వదిలేసుకున్నాడు కాబట్టి వాడు తిడతాడు అనుకో, గొడ్లు ఓడిపోయినాడు. ఇది గమనించుకోవాలా. శ్రీకాంత్ రెడ్డి మాట్లాడాడు ఎప్పుడన్నా? ఎవరు మాట్లాడరు, వీళ్ళ చేత మాట్లాడిస్తాడు. ఇప్పుడు ఇది అలాంటిదే. వాళ్ళు హెచ్చరిక వాళ్ళు అతని ద్వారా పంపిస్తున్నారు. ఏదైనా కేసు అయితే అతనికి అవుద్ది, లేదంటే భయం ఉంటుంది వాళ్ళకి. డబుల్ బెనిఫిట్ స్కీమ్ అనమాట ఇది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని ఏం మాట్లాడాడు, ఎంత దారుణంగా మాట్లాడాడు. వాడు వీడియో అని చెప్పేసి ఒక మాట్లాడుతున్నాడు, వ్యక్తిగతంగా పోయి అతను పైగా జొమాటో డెలివరీ బాయ్ అన్నాడు. అది ఎంత ధైర్యం వాడికి? పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రి కూడా విమర్శించిన కారణం ఏంటండి అసలు? ఇప్పుడు తెలుగు రాష్ట్రాలుగా రెండైనా ఒకటి మనందరం ఒకటే. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని అంటే ఊరుకుంటామా? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని అలా మాట్లాడినప్పుడు దాన్ని ఖండించాలి. ఇమ్మీడియట్గా అతను వాళ్ళు కేసు పెట్టారు. ఇలా రేపు తీసుకెళ్ళిపోయి కుమ్మేస్తారు వాళ్ళు. అక్కడ అయిపోయిన వెంటనే మాకు ఇవ్వండి అని చెప్పి అక్కడ పట్టుకోవాలి. మళ్ళీ వాళ్ళు వదిలేసి తర్వాత వెతుక్కుంటాం కాదు. వాళ్ళ దగ్గర ఉండగానే పీటీ వారెంట్ పెట్టుకుని పట్టుకెళ్ళి వాళ్ళు కూడా రౌండ్ వేసి పంపించాలి. ఏకంగా రేవంత్ రెడ్డి గారు పోలిస్తే జొమాటో వాళ్ళు ఫీల్ అవుతారంట. అంటే ఎంత బలుపు మాటలండి అయ్యి. ఏం చూసుకున్నా బలుపు అంటే రేపొద్దున్న జగన్మోహన్ రెడ్డి అధికారులు ఇలా మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి ఎరునవ్వులు నవ్వుకుంటాడో, ఇలాంటివి చూసి బాగుందనుకుంటాడో, మళ్ళీ ఏమైనా పదవి ఇస్తాడన్నా? పదవి ఇస్తాడు, నువ్వు ఉండాలి కదా. నీ తోలు తీసి ఎండ వేస్తారు, కాళ్ళు మోకాలు చెప్పులు తీసేస్తారా? ఊరుకుంటారా? అంటే నువ్వు సీఎంఎల్ అలాగంటే నీ బతికంత ఇలా మాట్లాడొచ్చా ఏంటనేది? వ్యక్తిగతంగా దూషించడం ఎందుకు? నువ్వు విమర్శించు. రేవంత్ రెడ్డి గారి పరిపాలన బాగోలేదు, లేదా చంద్రబాబు గారి పరిపాలన బాగోలేదు, మా జగన్మోహన్ రెడ్డి ఏడుపు మోకం వేసుకున్నా కానీ బాగా చేసాడు అని చెప్పు, తప్పే ఉంది. ఎప్పుడు ఎడుతోడు మా బాబు చచ్చిపోడు బాబు అని ఓట్లు అడిగోడు అని మెచ్చుకో, నువ్వు బాగా పొగుడుకో, ఎవడొద్దన్నాడు? నీకేం హక్కుందని మాట్లాడుతావు వాళ్ళని? ఇంకోటి వాళ్ళు విమర్శించడానికి ప్రభుత్వం వచ్చి ఇక్కడ 25 రోజులు, నెల రోజులు కూడా కాలేదు కదండి. అసలు ఆ సంజయ్షి ఇవ్వకూడదండి. 10 రోజులు అవుద్ది, 20 రోజులు అవ్వలేదు, అవదా చేయరు ఏంటి? చేయరండి ఏంటి? సో వాట్? అడు చేసాడా? వచ్చి 5 సంవత్సరాల్లో కూడా చేసిన 5 సంవత్సరాలు ఏం చేసాడు? చేతులు పిసుకుంటే రాకెట్ రాగల పొట్టలు కట్టుతా కూర్చుని కూడా. ఎవరన్నా పొగుడుతుంటే ఇలా చంద్రబాబు గారిని తిడుతుంటే పిచ్చిన వాళ్ళు నవ్వుకుంటే పిచ్చి చూపులు చూస్తా కూర్చునివాడు. బిక్కుమంట చూసేవాడు. ఒక ప్రెస్ మీట్ చెప్పాడా, పెట్టాడా? చంద్రబాబు గారు తెలుగుదేశం పార్టీతో వీళ్ళు ఎవరన్నా పోల్చడానికి సరిపోరు. ఎవరున్నాయి ఆయనకి వీళ్ళకి నక్కకే నాగలోకానికి తేడా ఉంది. ఇక్కడ గులకరాయి అయితే వాళ్ళు పర్వతాల్లో ఎందుకు పనికి వస్తారండి? వీళ్ళకి ఇలాంటి కచ్చడా బ్యాచ్, రొచ్చు, వరస్ట్, ఇదంతా డ్రైనేజీ మూతలు తీసిన డ్రైనేజీ వీళ్ళంతా స్మెల్లో ఇలాంటి మాటలు మాట్లాడతారు వీళ్ళు. దానికి ఇమీడియట్ కోటింగ్ పడకపోతే ఇంకోటి మాట్లాడతాడు, లేదా అతనే మళ్ళీ మాట్లాడతాడు. ఓ పక్కన అతను వారిస్తున్నాడు కోమినేని శ్రీనివాసరావు, అతని భవిష్యత్తు కనపడుతుంది, చుక్కలు కనపడుతున్నాడు. వెళ్ళి కూర్చోలేడుగా జైల్లోని, అతన్ని కూడా తీసుకెళ్ళాలి. అసలు అటువంటి పిలవకూడదు. నువ్వు ఎందుకు పిలిచావు? నువ్వు ప్రోత్సాహం ఏమో నువ్వు చెప్పేమో మాట్లాడమని, లేదా ఆ ఛానల్ యజమానులు కూడా పిలవాలి, అందరికీ నోటీసులు ఇవ్వాలి. మొత్తం మీద దర్యాప్తు జరిపించాలి. దర్యాప్తుగా తీసుకెళ్ళి ముందు కోటింగ్ ఇచ్చిన తర్వాత దర్యాప్తు చేయాలా? ఇదేంటండి మీరు ఇంకా ప్రొసీజర్ ఫాలో? జగన్మోహన్ నువ్వేం చేసావు అదే చేయాలా? వాళ్ళకి అర్థం అవ్వాలి. ఇప్పుడు మీ భాష తెలుగు, నా భాష తెలుగు, మన ఇద్దరు మాట్లాడుకున్న అర్థమవుద్ది. అదే నా భాష తెలుగు, మీది కొంకణి భాష అనుకోండి, మాట్లాడేది మీకు ఏం అర్థమవుద్ది? అలాగే జగన్మోహన్ రెడ్డి వ్యవహారంలోనే వాళ్ళకి చేస్తే వాళ్ళకి అర్థమవుద్ది. అంతేగాని వాళ్ళేమో కేజీఎఫ్ అంటే వీళ్ళు శంకరాభరణం పడితే వాళ్ళకి ఏమర్థమవుద్ది? అవునే కదా. తోలు తీసి ఎండ వేసి అందాక క్రిమి భోజనమో సోలదండనో ఏదో చేయాలి. అప్పుడు ఇలాంటివి ఇలా ఉంటుందా ట్రీట్మెంట్ అని 2 కాళ్ళు 2 వైపులకి సెంటరింగ్ ఇరిగిపోయిన బస్సుకి సెంటరింగ్ రాడ్ ఉంటుంది. ఆ సెంటరింగ్ రాడ్ ఇరిగిపోయింది అనుకోండి, అటు ఇటు ఊగిసలాడితే వెళ్తుంది. అలా 2 కాళ్ళు మెల్లి తిప్పేస్తే అప్పుడు ఒక కాలు టైప్కి ఒక కాలు టైప్కి వేసుకుని నడుతూ వస్తుంటారు. అప్పుడు తెలుస్తుంది. కింద నుంచి ఏదైనా రాడ్ దింపేస్తే ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడతారు ఎవడన్నా. ఆ పని చేయాలి. డెఫినెట్గా తెలంగాణలో చేస్తారు. వెంటనే వాళ్ళకి ముందు ఛాన్స్ వచ్చేసింది కాబట్టి సెకండ్ ఛాన్స్ వాళ్ళు తీసుకోవాలి.
ఇక్కడ ఇంకొక వాదన కూడా వినిపిస్తూ ఉందండి. వైసీపీలో చాలా మేరకు పదవులు ఖాళీ అయిపోయాయి అంటున్నారు. అంటే చూసుకుంటే అధ్యక్ష పదవులు కానివచ్చు, పార్లమెంట్ అధ్యక్ష పదవులు, ఇలా మాట్లాడి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో పడి ఆ పదవుల కోసం ఆశపడుతున్నారనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఏం పవర్ పని అయిపోయిన తర్వాత వాళ్ళు ఎక్కడ అడ్రస్ ఉండదు, వాళ్ళ పార్టీ మటాష్ ఏ ఉండదు పార్టీ, వాళ్ళందరూ జైల్లో పోతారు ఉన్నవాళ్ళు. పోయినగాడు పోగా మేజమాని బృందం మిగులుతుంది, వాళ్ళందరూ కాంగ్రెస్లో పోతారు. చాలామంది పార్టీలో జైల్లో పోతారు, మిగతా వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో పోతారు. వైసీపీ పార్టీ ఖాళీ మీకు మళ్ళీ ఏ ఎలక్షన్లో కూడా వైసీపీ కనపడదు అసలు, లేదు, వాళ్ళు క్లోజ్. ఖచ్చితంగా చూద్దామండి ఈ యొక్క ప్రభుత్వం ఈ యొక్క నాగార్జున యాదవ్ గారి మీద ఏ విధంగా చర్యలు తీసుకోబోతుందో. 100% ప్రభుత్వం ఇటువంటి వ్యక్తుల్ని అణచివేసి ప్రభుత్వానికి నష్టం కలిగే వ్యక్తులందరి మీద కూడా దర్యాప్తు జరిగించి దీని మీద తక్షణమే స్పందించాలని కోరుకుందాం. ధన్యవాదాలు.